దేవుని నామన స్తోత్రాలండి. నాన్నగారికి అమ్మగారికి నా వందనాలండి. కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి. ఇప్పటి వరకు చక్కని మాటలు మనం విన్నాం. నేను కూడా కొన్ని నిమిషాలు దేవుని మాటలు చెప్దాం, అందరం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నేను చాలాసార్లు ప్రార్థన గురించి చెప్పాను. ప్రార్థన ఏ సమయంలో చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి అని 2-3 మెసేజ్లు ప్రార్థన విషయమై చెప్పాను. ఎవరికైనా గుర్తుందండి? సరే, ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? మనము ప్రార్థన చేయాలి, ఏ సమయమందైనా ప్రార్థన చేయాలి అని చాలాసార్లు మనము తెలుసుకున్నాం. ఈరోజు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోధా రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువు. 20-21 వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధ దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండేది చాలని. ఇక్కడ మొదట దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు మనం చూసినట్లయితే ఎక్కడో చోట ఉంటుంది. మనము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు అంటే, దేవుడు అందరి ప్రార్థన వింటాడంటారా? దేవుడు అందరి ప్రార్థన వినడండి, వినట్లేదు కూడా. అంటే వేరే వాళ్ళ గురించా? కాదు, మనం గురించే. మనలో కూడా అందరి ప్రార్థన కూడా దేవుడు వినటం లేదు. అయితే దేవుడు వినాలి అంటే మొదట ఏముండాలండి? నమ్మకం. చేసే ప్రార్థన పట్ల మనం ఏముంచాలి? నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయాలి అని బైబిల్లో చోట రాయబడింది. సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. అయితే మనము అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఒక విషయం గురించే చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటాం. అది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని ఒక ఆలోచన మనకు వస్తుంది. అది జరగట్లేదంటే దాని మీద మనం ఏముంచలేదు? నమ్మిక ఉంచట్లేదు. నమ్మిక ఉంచట్లేదు కాబట్టి అది జరగటం లేదు. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, ఇది అంతకుముందు ఒకసారి నేను ఈ వాక్యం చూపించాను. ఎవరైనా కొర్నేలి, ఈయన ఎవరండి? ఆయన గురించి కొన్ని 5 క్వాలిటీస్ మనం నేర్చుకున్నాం. భక్తిపరుడు, అవునా కదండి? ఆయన ఏం చేస్తాడు? కుటుంబం అంతటితో కలిసి ప్రార్థనలో ఉంటాడు. ఏకాంతంగా మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేస్తాడు. ప్రజలకు ధర్మకార్యములు చేస్తాడని మనము ఒకసారి నేర్చుకున్నాం. అయితే ఇతను ఎవరండి? ఇటాలీ
పటాలం అనబడిన పటాలం శతాధిపతి. ఇతను దేవుని నమ్మాలని ఒక కోరిక కలిగినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని అనుకున్నవాడు. దేవుడు ఈయన ప్రార్థన ఆలకించాడు. అయితే ఇతను ఏంటి, దేవుణ్ణి నమ్మాలనే కోరిక ఉంది ఇతనిలో. అలా ఉంది కాబట్టి ఆయన చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు విన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఫస్ట్ ఎవరి ప్రార్థన వింటాడండి? దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని. రెండవది, ఆయనను నమ్ముకోవాలనే కోరిక కలిగిన వారు, ఆయన చేస్తాడని నమ్మిక ఉంచి ఆయన్ని నమ్మాలనే కోరిక కలిగిన వారు ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. చూడండి, మూడవది కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇప్పుడు మూడవది ఎవరి ప్రార్థన దేవుడు అంటాడండి? భక్తి గలవారై ప్రార్థన. అంటే ఇప్పుడు మనం అందరం దేవుని యందు భయము భక్తి గలవాయి ఉన్నామంటారండి? ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాం అంటే మనకి కొంచెం అన్నీ ఉన్నదంటారా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాము అని మనలో ఏమైనా ఉందా? కొంచెం అన్నీ ఎవరికైనా ఏమైనా అనిపిస్తుందా? కొంచెం 100కి ఒక 20% అని అనిపిస్తుందా? అనిపించట్లేదా? 100కి ఒక 20% నేను దేవుని యందు భయము కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను అని ఏమైనా మనసులో అనిపిస్తుందండి? అనిపిస్తుందా? చెప్పండి. 100కి 20% కూడా అలాగని లేకపోతే మనం ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా ఎంత ఏం చేసినా ప్రయోజనం లేదు. నాకైతే కొంచెం ఉంది 50-50, 50 అటు 50 ఇటు. నేను చాలాసార్లు ముందు నిలబడిన కాడి నుంచి ఇదే మాట చెప్తున్నాను. సగం మారు మనసు ఉన్నవాళ్ళలాగా ఉంటున్నాను, సగం మారు మనసు లేని వాళ్ళలాగా ఉంటున్నాను. అది నేను నిర్భయంగా ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి? పూర్తిగా మారు మనసు పొందిన వాళ్ళ రూపంలోనికి మనం వచ్చేయాలి, ఆ క్వాలిటీస్లోకి వచ్చేయాలి. అయితే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడండి? మూడవది, భక్తి గలవారి ప్రార్థన వింటాడు. దేవుని యందు భక్తి కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన తప్పకుండా వింటాడు. చూడండి, 4వది సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. భక్తిహీనులు అర్పించు బలులు. బలులు అంటే ఏంటండి? బలులు అంటే ఏంటి? ఒక మేకను, ఒక దూడను, ఒక పావురమును, ఒక గువ్వను తెచ్చి దేవుని మందిరం ఎదురుగుండగా దాన్ని సంహరించడం కాదు. బలులు అంటే మన క్రియలే. భక్తిహీనులు అర్పించు బలులు అంటే భక్తి లేకుండా, దేవుని యందు భయం లేకుండా ఒక పాట పాడామనుకోండి, అది దేవుని దృష్టికి ఏమవుతుందండి? హేయము. భక్తి లేకుండా, భయం లేకుండా ఇక్కడ దేవుని దగ్గర నిలబడి వాక్యం చెప్తున్నాం అనుకోండి, అది దేవుని దృష్టికి ఏమవుతుంది? హేయము.
భక్తి లేకుండా భయం లేకుండా దేవునికి మనం కానుకిస్తున్నాం అనుకోండి, అదేమవుతుంది? హేయం. భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయములు. అంటే మనం అనుకుంటాం దేవునికి మనం ఇచ్చేస్తున్నాం కదా, ప్రతి వారం వెళ్ళిపోతున్నాం కదా, ప్రతి వారం పాట పాడేస్తున్నాం కదా, ప్రతి వారం సమయం ఉంటే వాక్యం చెప్పేస్తున్నాం కదా. అంటే ఇవన్నీ ఒక బలులు, మన క్రియలు. ఇక్కడ ఏంటి? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. హేయము అంటే దాన్ని దేవుడు చి అని చేతరించుకుంటాడు అన్నమాట. భయము భక్తి లేకుండా ఒక పాట పాడామనుకోండి, మనం ఓకే ఇక్కడ పాటలు పాడేస్తాం, సాగ తీసుకుంటాం, రాగాలు మామూలుగా తీయం, లేనిది ఉన్నది లేనిది కూడా ఎక్స్ట్రా పాడేస్తాం, అక్కడ ఉన్నది తక్కువ అయితే ఎక్స్ట్రా పాడేస్తాం. అది దేవునికి ఏమైపోతుంది? భయం భక్తి లేకుండా పాడితే ఏమైపోతుంది? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేస్తాం, ఏదేదో బయట స్టోరీలు మొత్తం వాక్యం అబ్బా ఏం చెప్పాడురా అన్నట్టు అనిపించుకోవడానికి చెప్పేస్తాం. కానీ భయం భక్తి లేకుండా చెప్పేస్తే అది దేవుని దృష్టికి ఏమైంది? ఏమైపోయింది. దేవుని సన్నిధిలో మీటింగ్స్ అంటే డబ్బులు ముందుగా ఇచ్చేస్తాం, ఎక్కడో చోట తెచ్చేసి అందరి ఎదురుకుండా మెప్పు పొందాలని ముందు ఇచ్చేస్తాం. అది దేవుని యందు భయము భక్తి లేకుండా ఇస్తే ఏమవుతుందండి? హేయం. ఇవి మన క్రియలు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆయన అక్కడ మాట మరొకసారి చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మనం చేసే ప్రార్థన ఆయనకి సంతోషం కలిగిస్తుందా, దుఃఖం కలిగిస్తుందా? ఇప్పుడు ఒకసారి మనము ఆలోచించేద్దాం. ఆయనకి మనం చేసే ప్రార్థన సంతోషం కలిగిస్తుందంటే మనము దేవుని యందు భయము కలిగి ఉన్నవారమని. ఆయనకి దుఃఖం కలిగిస్తుందంటే మనం ఆయన యందు భయము భక్తి లేనివారమని అర్థమైపోతుంది. చూడండి, చివరిగా సామెతలు, అదే సామెత గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చూడండి. భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చివరిగా చూడండి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అన్నది. ఇప్పుడు మనం మొదటిది ఎవరి ప్రార్థన వింటున్నాడండి? దేవుని యందు నమ్మిక ఉంచువారి ప్రార్థన. రెండవది, దేవుని యందు నమ్మిక ఉంచాలని కోరిక కలిగిన వారి ప్రార్థన ఆయన తప్పకుండా వింటున్నాడు. మూడవది, భక్తి గల వారి ప్రార్థన ఆయన తప్పకుండా వింటాడు. నాలుగవది, యథార్థవంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఐదవది, నీతిమంతుల ప్రార్థన. ఈ ఐదవది నీతిమంతుల ప్రార్థన. ఎవరైతే దేవుని యందు నీతి కలిగి ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసి అడుగుతారో, తప్పకుండా దేవుడు వారి ప్రార్థన వింటాడు. దేవుడు విన్నాడంటే ఏం చేస్తాడండి? ఏదైతే అడిగామో అది తప్పకుండా మనకి త్వరగా వచ్చేస్తుంది. అలాగని కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు, అది పరీక్ష, అది వేరే. కానీ నీతి కలిగి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగామో తప్పకుండా దేవుడు